కాకినాడ రూరల్ రాయుడుపాలెం జంక్షన్ వద్ద నయారా ఎనర్జీని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఈ పెట్రోల్ బంక్ ప్రజలకు నాణ్యమైన ఆయిల్ అందిస్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా శ్రీ సూరంపూడి ఆయిల్ ఏజెన్సీస్ యజమాని సూరంపూడి చంద్రశేఖర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాలలో నయారా బ్రాండ్ ద్వారా తీసుకురావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ జాయింట్ సెక్రటరీ చిట్టూరి విజయప్రకాష్, బీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏపీ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, జనసేన పార్టీ నాయకులు తాటికాయల బుజ్జి, మాదరపు తాతాజీ, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. సూరంపూడి ఆయిల్ ఏజెన్సీస్ గల మల్టీ బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి నయారా ద్వారా ఇవాళ కాకినాడలో మొట్టమొదటిసారిగా నేను చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారా అవుట్లెట్ ఓపెన్ అవుట్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా చక్కగా మిత్రుడు చంద్రశేఖర్ చక్కగా ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ తోటి మంచి క్వాలిటీ ఆయిల్, మంచి మైలేజ్, మా వాళ్ళకి అన్నింటికి కూడా మంచి మైలేజ్ వచ్చేటటువంటి ఆయిల్ సప్లై చేస్తారని. కుర్రోడు వయసు ఉంది, లాభాల గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు మంచి పేరు సంపాదించుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో నయారాలో అంటే పూర్వం మాకు 2 బంకుల పేర్లు ఉండి ఆ బంకులకు వెళ్తేనే మంచి రాధాకృష్ణ ఇలాంటి బంకులు కొన్ని పేర్లు చెప్పేవారు. కానీ మళ్ళీ ఇంకొన్ని పేర్లు ఉండి వాళ్ళ పేరు చెప్పకూడదు అనుకోండి, వాళ్ళకి వెళ్ళకూడదని ఉండేది. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళాలి అన్నటువంటి పేరు తెచ్చుకుని ఈ బంకులు మెయింటైన్ చేయాలని. అలాగే తప్పకుండా ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వరిస్తుంది. ఖచ్చితంగా మన పడ్డ కష్టానికి తగ్గ ఫలం కూడా రావాలా, బాగా ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలా, ఏజెన్సీకి మంచి పేరు రావాలా, మీకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ